అనగా నేను కొత్తగూడెం రుద్రపూర్ ధన్బాద్ ఏరియాలో ఉంటున్నాను. అక్కడ తప్పెడ నాగభూషణం అనేటటువంటి వ్యక్తి మాకు మొట్టమొదటి వ్యక్తి రుద్రపూర్ ఏరియాలో. ఆయన కుమారులు 6 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారందరూ కలిసి దేవుని యొక్క సువార్తలు ఇప్పుడు అందరూ విశ్వాసులు అయ్యారు. వారందరికీ నేనే వివాహాలు చేశాను. వారి కుమార్తెలకు నేనే వివాహం చేశాను. వారి పిల్లలందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళందరూ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు మీ సేవా పరిచయం ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు నేను నా 85వ సంవత్సరంలో నాకు హార్ట్ అటాక్ లాగా వచ్చిన కారణం చేత నేను ఎక్కువగా తిరగలేకపోయాను. నేను ఐపీసీ సంఘమునకును అనగా అప్పగించేసి నేను సువార్త సేవను విరమించుకోవాలని నేను ఆశించాను అని పెద్దలకు ప్రెసిడెంట్ గారు నోయల్ శామ్యూల్ గారికి వారికి నేను తెలియజేసినప్పుడు వారందరూ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు రిటైర్మెంట్ అనేది లేదు కనుక మీ జీవితకాలం అంతా మీరు సంఘంలో కాపరిగానే ఉండాలి, అవసరమైతే మీ కుమారుని మీకు నేను కోవర్కర్గా ఇస్తానని నా కుమారుడైన థామస్ని పిలిచి అందరి సభ ఎదుట అనగా సంఘ సహోదరుల యొక్క సహకారమును పొంది ఆయన సువార్థికునిగా అభిషేకించారు. ఆయన 1 సంవత్సరం గుణదల బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆయన బైబిల్ కాలేజీ పూర్తి చేసి వచ్చిన తర్వాత సంఘమును బాధ్యత బయట సువార్త అంతా ఆయనే చేస్తాడు. ఒక ఆదివారం నాడు మాత్రం నేను ఆదివారం సంఘ ఆరాధనకి వెళ్తాను. స్తోత్రం. చాలా గొప్ప పరిచర్య దేవుడు మీ ద్వారా జరిగించుకున్నాడు. మరి మీకోసం మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం. మరి మా కోసం కూడా ఎక్కువ ప్రార్థన చేయండి. మంచిది అయ్యా, మంచిది. అయ్యగారు, అయ్యా ఇంకోటి మర్చిపోయి మిమ్మల్ని అడగడం, మరి మీ సేవా విధానంలో కొన్ని అద్భుతమైన దేవుడు అద్భుతం చేశాడు, కొన్ని కష్టాలు అనుభవించారు అన్నారు. ఆ వాటిని ఎలా ఎదుర్కోనగలిగారు? దేవుడి దర్శనం ద్వారానా? మీరు సేవ మానేసి మళ్ళీ ఉద్యోగం పోతే మంచిదని బయలుదేరిపోయానని చెప్పారు కదా, అది నేను మర్చిపోయిన అక్కడ అసలు ఏంటి, ఎలా మళ్ళా ప్రభు మళ్ళించాడు మిమ్మల్ని? నేను సంఘంలో ఆనాటి కాలంలో తిరుగుబాటు చేసి కొంతమంది ముఠా కట్టి భేదాలు కలుగజేసినందు చేత, రెండవది సంఘంలో వస్తున్న వారు రాబడిని వారే తీసుకున్నాడని ఇబ్బంది పెట్టి చాలా చేశారు కనుక నేను సహించలేక నా పిల్లలు ఉపవాసం ఉండి ఉంటూ ఏడుస్తూ ఉన్న కాలంలో నేను ఉద్యోగం చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను బయలుదేరి బండి ఎక్కి వెళ్ళిపోతున్నాను. బెదవాడక నా సర్టిఫికెట్లు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాను. అట్టి తరుణంలో నేను డోర్నకల్లో రైల్వే స్టేషన్లో బండి దిగినప్పుడు ఆ ఓవర్ బ్రిడ్జి దగ్గర వేదాంత కవిన మల్లెల దావీదు గారు వాల్టైర్ తన కూతురు దగ్గరికి వెళ్ళి ఆయన వస్తూ ఆ బ్రిడ్జి మీద కూర్చొని తాను తన భార్య టీ తాగుతూ అక్కడ ఉన్నారు. వారిని చూసి నమస్కారం అండి అని నేను అన్నాను. అప్పుడు రావయ్య అన్నని పిలిచి నాకు ఒక కప్పులో టీ పూసి నాకు ఇచ్చారు. అప్పుడు ఆయనతో నేనేమీ చెప్పలేదు, సంఘ గొడవలేమీ నేను చెప్పలేదు. కూర్చున్నప్పుడు టీ తాగేటప్పుడు మల్లెల దావీదు గారు ఒక మాట అన్నాడు. అప్పుడు అయ్యా నీకు ఒక కథ చెప్తాను అన్నాడు. ఏమిటన్నాను? 1930వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ అనేవాడు, అతని కాలంలో ఒక పాస్టర్ గారు ఆయన సంఘాల్లో వచ్చిన కష్టాలను బట్టి సంఘ సేవను విడిచిపెట్టి అతడు ఉద్యోగం చేసుకుంటే మంచిదని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ రూజ్వెల్ట్ గారి యొక్క వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు విజిటింగ్ కార్డు ఆయనకు పంపించినప్పుడు ఆ విజిటింగ్ కార్డు ఆయన చూసుకొని ఆ వైట్ హౌస్లో నుంచి వెనకున్న ఛాంబర్లోకి వచ్చి ఆయన రమ్మను అని పిలిచాడు. అప్పుడు పిలిచినప్పుడు ఆయన వెళితే కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాడు ఆయన్ని. ఏం పని మీద వచ్చారు అని మీరు అడిగితే సంఘంలో ఉన్న కష్టాలు తను పడిన బాధలని చెప్పి అప్పుడు ఆయన తన కష్టాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. ఇంతకీ మీకేం కావాలని అడిగాడు ఆయన. అప్పుడు అయ్యా మీ స్థానంలో నాకు ఒక ఉద్యోగం ఇస్తే బ్రతుకుతాను అన్నాడు. అప్పుడు ఆయన కోప్పడి నీ ఉద్యోగం వచ్చిన వాటి గెట్ ఆఫ్ యువర్ చైర్ అని చెప్పి గౌట్ అని చెప్పి బయటికి పంపేసి పొమ్మన్నప్పుడు అతడు సిగ్గుపడిపోయి దైవజనుడు నీకు కుర్చీ ఇచ్చాను, నీ ఉద్యోగానికి వచ్చిన వాడితే నీ కుర్చీ ఇవ్వను కదా అన్నాడు. ఆ మాట చెప్పగానే నేను
ఉద్యోగం చేయాలని తీర్మానం చేసుకొని వెళ్ళిపోయాను కదా, ఆ మాట చెప్పగానే సిగ్గుపడి దైవ సేవలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో నేను గ్రహించి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి నేను వచ్చి సువార్త సేవ చేయడానికి చేసి అక్కడి నుంచి నేను సువార్త చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. ఆహారం లేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు పడినప్పుడు నా ఇంట్లో నా పిల్లలకి అది పండగ రోజులు, ఏమీ తినడానికి ఆహారం లేదు. అటువంటి పరిస్థితిలో నేను నా భార్య ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తరుణంలో అప్పుడు ప్రభువా, ఏలియాను కాకులతో పోషించిన దేవుడా, మమ్మను పోషించవా, మాకు సహాయం చేయవా అని మేము ప్రార్థన చేసినప్పుడు, మేము పండగ రోజుల్లో పిల్లలకును కొత్త బట్టలు భోజనం పెట్టలేని తండ్రి నేను ఎందుకు నాకు ఈ పిల్లలు ఇచ్చావని నేను నా భార్య ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆమేన్ అని మేము కళ్ళు తెరిచి తలుపు తీసేసరికి ఇద్దరు ఆడవాళ్ళు, శాంతమ్మ, దీవెనమ్మ అనేటువంటి ఇద్దరు స్త్రీలు రెండు తలల మీద రెండు గంపలు పెట్టుకొని వచ్చారు. ఏమిటయ్యా అని అంటే, ఒక దాంట్లో ఒక గంపలో భోజనము అనగా అప్పచ్చులు, రెండవ దాంట్లో కొత్త బట్టల నుండి తెచ్చి మాకు ఇచ్చారు. ఏమిటి ఇది అని అంటే, అవి చూసినప్పుడు నేను నా భార్య ఇద్దరం ఏడ్చాం. ప్రభువా, నీవైతే మమ్మల్ని అన్నడూ విడిచిపెట్టలేదు, కానీ మేమైతే కష్టం వచ్చినప్పుడు సనికి నీ మీద మేమును ఆయనగా బాధపడ్డాం, క్షమించమని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి తిరిగి ఈ విధంగా వెళ్ళాం. అయితే ఇంకొక సందర్భం కూడా చెప్తాను నేను. అయితే నేను ఈ విధంగా ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈర్లా రాజరత్నం అనేవాడు త్రింకలైన బొగ్గు బావిలో కాంట్రాక్టర్గా ఉండేవాడు. అతడు తాగుబోతూ భయంకరమైనటువంటి లంచగొండి. నేను వీధి ప్రసంగం చేస్తున్న కాలంలో వీధిలో ఉండి సువార్త చేస్తున్నాడు. ఇప్పటికైనాను మారుమడుచు పొంది నీ జీవితమును మార్చుకో, లేకపోతే పాపమును వచ్చుతున్న జీతమో మరణమని నేను వాక్యం చెప్పినప్పుడు అతడు బాగా తాగి ఇంట్లో పడుకున్నాడు. విన్నాడు కానీ అతడు ఏమీ మాట్లాడాల. నేను 10 గంటలకి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర పడుకున్నప్పుడు 1 గంటకి నా తలుపు కొడుతున్నాడు ఒక మనిషి వచ్చి. ఎవరబ్బా ఈ రాత్రులు కొడతాండి, ఎందుకంటే ఆర్య సమాజ వాళ్ళు ఉన్నారు కదా. భయపడి తలుపు తీరదు. అయ్యా నేనేనండి వీర్లా రాజరత్నాన్ని అన్నాడు. ఏమిటి సంగతి అంటే, ఇకనైనా నువ్వు మారు మనసు పొందవా, నువ్వు దేవుని నమ్మవా అని అతడు, నాకు స్వరం వినబడుతుంది, నాకు భయం వేస్తుందని బావుర్ని ఏడ్చి అతడు నా కాళ్ళ ముందు పడ్డాడు. అప్పుడు నేను ప్రార్థించాను. అతడు వెళ్ళాడు. అతడు తాను తన భార్య వచ్చి బాప్తిసం పొంది రక్షించబడి సంఘంలో 2 సంవత్సరాలు అయిన తర్వాత తన కాంట్రాక్ట్ ఉద్యోగం విడిచిపెట్టేసి అతడు సువార్త సేవకును బయలుదేరి ఇప్పుడు అతను గోదావరి కన్నులో తాను తన కొడుకును గోదావరి కన్ను ఇద్దరు సువార్థికులుగా పనిచేస్తున్నారు. అయితే మీరు ఇంత శ్రమపడి ప్రభు కొరకు అపొస్తలుడుగా పౌలు గారి లాగా మరి మీ మంచి పోరాటం పోరాడి మీ విశ్వాసమును కాపాడుకొని మీ పరుగును కడముట్టించారు. అయితే మీ విశ్వాస జీవితాన్ని చూసి చాలామంది మరి తెలుసుకుని రక్షణ పొందినట్లు ఇంకా ఈ వృద్ధాప్యంలో మరి కొన్ని మాటలు హెచ్చరిస్తే మీ విషయాలు చాలామంది వింటారు కనుక వాళ్ళు కూడా మార్పు చెందారు. కొన్ని మాటలు ఇతరులకు చెప్పండి ఇప్పుడు మీ మాట ద్వారా విశ్వాస జీవితం గురించి, ఇతరులు ఎలా నడుచుకోవాలి నా వలే పౌలు గారి యొక్క జీవిత చరిత్రం జ్ఞాపకం చేసుకుంటూ. మంచిది. నేను ప్రసంగం చేస్తూ అప్పుడప్పుడు సంఘంలో నేను నా సాక్ష్యమును కలుపుతూ ఉన్నప్పుడు మా సంఘంలోకి ఆయన ఉన్నాడు దావీదని. ఆయన చలించి ఆయన చాలా స్థిరపడ్డాడు. ఆయన స్థిరపడి తన తోటి వర్కర్ల దగ్గరికి వెళ్ళి యేసే దేవుడని తను చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళను కాదని వాదోపవాదం జరిగిన తర్వాత మరి మీదటి సంవత్సరం వరకు మిమ్మల్ని క్రైస్తవులుగా నేను చేస్తాను, లేకపోతే నేను యేసుక్రీస్తును నేను విడిచిపెడతానని అతను ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ప్రార్థన చేశాడు. సంవత్సరం గడిచింది. అనగా వాళ్ళు మార్పు చెందలేకపోయారు. తిరిగి ఈయన్నే చాలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నా దగ్గరికి వచ్చాడు. పరిస్థితి ఇదని చెప్పినప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే ఆయన మీద ప్రతిజ్ఞ కట్టి ఆయన్ను చాలా కీడు చేయాలని చూశారో వెంటనే వారు మార్పు చెంది
అనగా యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకొని అతన్ని చాలా సన్మానించారు. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు గుళ్ళో. అనగా క్రీస్తుని గురించి ఈ విధంగా చాలామంది ఉన్నారు. చాలామంది రక్షించబడిన వారు ఉన్నారు, ఇంకా మరి చాలామంది ఉన్నారు. అటువంటి వారికి చెప్పాల్సి ఉంటే మరి అలాగనే బొబ్బిలి నెహెమ్యా అనే ఒక అతను ఉండేవాడు. ఆయన ఫిటర్గా పనిచేశాడు. ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడి తన కూతురు రక్షించబడింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నర్సుగా చేసి రామగుండంకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తాను తన భర్త ఇద్దరు కలిసి రామగుండం ఏరియాలో సువార్త సేవ చేస్తున్నారు. ఈ విధంగా నా పరిచర్యలో రక్షించబడిన వారు ఈ ప్రత్యేకంగా సంఘ కాపరులుగా కాక బయటకు వెళ్ళినటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. అనగా ఆర్య దేవదాస్ అని ఒక యవనస్తుడు, అతడు మార్పు చెంది బాప్తిస్తం పొందాడు. తన తల్లిదండ్రులు ఇద్దరిని వీళ్ళందరూ కూడా చేసినప్పుడు అతను ప్రభువుని నమ్మాడని అతన్ని బయటకు తోసేశారు. అప్పుడు నేనే అతన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి బైబిల్ కాలేజీకి పంపించి సువార్థికునిగా తయారు చేసి వెళ్ళినప్పుడు అతడు వారణాసి అనేలో రాబర్ట్ అతని కూతుర్ని పెండి ఆడి అతడు తర్వాత ఇప్పుడు మెదక్ జిల్లా అనగా ఆర్మూరులో ఇప్పుడు తన పాస్టర్గా ఏరియా పాస్టర్గా పనిచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతకరుడైన దేవుడని ప్రకటిస్తున్నాం. ఒకసారి నేను తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళ అనే గ్రామమునకు నేను వెళ్ళవలసి వచ్చింది. మధ్యలో యువతల ఒడ్డును మేము ఉన్నాము, అవతల ఒడ్డును మురమళ్ళ ఉంది. వెళ్ళాలంటే కాలువ ఉంది. కాలువ వెళ్ళడానికి మాకు దాటడానికి వీలేదు, పెద్ద కాలువ అది. అప్పుడు బల్లకట్టు ఒకటి ఉంది. యువతల ఒడ్డును మేము ఉన్నాము, అవతల ఒడ్డు బల్లకట్టు ఉంది. మేము ఏం చేయాలి? తోసే మనసు లేడు. ప్రభువా అవతలకు వెళ్ళాలి, ఏం చేయాలి అని నీ చిత్తమైతే మమ్మల్ని అవతలకు పంపించమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ బల్లకట్టు కట్టేసిన బల్లకట్టు దానంతట అదే తిరిగి మా దగ్గరికి వచ్చింది. అయితే ఆ బల్లకట్టు ఎక్కిన తర్వాత నేను ఎక్కుదాం అనుకునేసరికి ఇంకొక మనిషి వచ్చాడు. ఆయన ఆ బల్లకట్టు తోశాడు. అవతలకు వెళ్ళాను. ఆ వారితో మళ్ళీ అక్కడ ఒక వివాహం ఉంది చేసి తర్వాత తిరిగి నేను ఫ్రెంచి యానము వెళ్ళాను. ఈ విధంగా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అనగా మా జీవితంలో చేశాడు. ఇదే కాదు, ఇంకొకటి, మేము సువార్తకు వెళ్ళి మేము వచ్చేటప్పుడు పునాదిపాడు అనే గ్రామంలో, కృష్ణా జిల్లా పునాదిపాడులో మేము వెళ్ళినప్పుడు చాలా యవనస్తుల మీదకి వచ్చి వస్తున్నాం. రాత్రి 10 గంటలకు ట్రైన్ ఉంది. అది దాటిపోతే మళ్ళీ బండి లేదు. మేమందరం ఉద్యోగస్తులుగా ఉన్నారు అప్పుడు. అయితే మేము సువార్థికులుగా ఉన్నాం. ఎట్లా అని మేము అనుగలిస్తున్నప్పుడు మేము ప్రార్థన చేశాం. ప్రభువా బండి మేము వెళ్ళొచ్చేదాకా ఉప్పులూరు స్టేషన్లో ఆగాలని మేము ప్రార్థన చేశాం. 8 మంది ప్రార్థన చేశాం. అది ఏమి జరిగిందో మాకు తెలియదు. మేము వచ్చి రైల్వే స్టేషన్లోకి వచ్చి ఉప్పులూరు స్టేషన్లోకి వచ్చి టికెట్ కొట్టుకున్న తర్వాత అని అన్నది బండి ఎక్కాము, బండి బయలుదేరి వచ్చేసాము. ఎట్లా దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. అందుచేత ఆ అద్భుతముల వల్లనే నేను స్థిరపరచబడ్డాను. అనగా మనకి స్తోత్రం. నేను రోజు ఉదయకాలవల అనగా మా ఇంటి పక్కన అడవి ఉంది, అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున నేను 5 గంటలకు వెళ్ళి 7 గంటల దాకా ప్రార్థన చేసేవాడిని. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక పాము నా కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి వెళ్ళిందని వెనక తిరిగి చూస్తే త్రాసుపాము వెళ్ళిపోతుంది. అది నేను చేయలే, అది కరవలేదు, వెళ్ళిపోయాం. అదే కాక అదే స్థితిలో మేము ఇద్దరం ప్రార్థన చేస్తాం. సహోదరుని లిటిల్ నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకడు తుపాకీ తీసుకొని వేటాడడానికి వచ్చాడు. మేమందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాము. అయితే మేము ఇలా తలపైకి ఎత్తినప్పుడు అది జంతువు అని కొట్టబోయాడు. తీరా శిరసని తెలిసిన తర్వాత అతడు మానేశాడు. తర్వాత అతడు వచ్చి మా దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు. అతను అంటే ప్రార్థనకు వెళ్ళినప్పుడు అతడు ఏదో అనుకొని కాల్చబోయాడు. కానీ అటువంటి స్థితిలోంచి కూడా దేవుడు మరణం నుంచి నన్ను తప్పించాడు. అందుచేత ఆ
యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కనుకనే ఈ 90 సంవత్సరాల వయసు వరకు కూడా రోజుకు నేను 3 గంటల సేపు ప్రార్థిస్తాను. ఎవరి కొరకు నేను ప్రార్థిస్తున్నానో దేవుడు వారికి దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు, రక్షించబడుతున్నారు అనగా వారు ఆత్మను పొందుతున్నారు, సంఘములో స్థిరపరచబడుతూ ఉన్నారు. అందుచేత నావలే అనగా విశ్వాసమును వెంబడించాలని నా స్వరమును లేక నా సాక్ష్యమును వింటున్న మీకందరికీ ప్రభు పేర వందనాలు చెల్లిస్తూ విన్నపము చేస్తున్నాను. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నటువంటి వాడు. అందుకని క్రీస్తు క్రైస్తవంలో జీవిస్తే అందుచేతనే పౌలకు మాట్లాడు, జీవించు వారికి మీదట తమ నిమిత్తం కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు జీవించాలని ఉంది కనుక క్రీస్తు కొరకే మనము జీవించగలిగితే క్రీస్తు మనలో ఉండి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే నేను అతిశయిస్తాను ఒకసారి 90 సంవత్సరాల వయసులో నాకు ఏ విధమైనటువంటి రోగం లేదు. నాకు అన్ని విధాలుగా దేవుడు కృప చేశాడు నా అక్కర్ల కొరకు. ఇప్పటికీ నేను సువార్త సేవ నా సంఘాన్ని నా కుమారుడికి అప్పగించి నేను మామూలుగా ఉంటాను, ఆదివారం ఆరాధన చేసి వస్తాను. నేను ఇంటి దగ్గర నుండి నేను అందరి కొరకు, సంఘాల కొరకు, విశ్వాసుడి కొరకు, మార్పు చెందిన వారి కొరకు రోజు నేను తెల్లవారుజామున 1 నుండి 3 దాకా చేస్తాను, మళ్ళీ 5 నుండి 7 దాకా చేస్తాను. నేను ఈ ప్రార్థన వలన దేవుడు నన్ను అద్భుత రీతిగా నా అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు జీవించుతున్నాడు కనుక ఆయన జీవించినట్టుగా తన భక్తులు కూడా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యములకు మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యములు ఈ మాట ఉంది. అనగా క్రీస్తు యేసునందలి మీ ప్రతి అవసరమును ఆయన తీర్చును అనే వాక్యం ఉంది కనుక, కాబట్టి ప్రతి అవసరమును నాకే కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసి క్రీస్తులో మీ అవసరతను తీరుస్తాడు. అంచేత నేను ఎందుకే చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను అనగా సిసి స్టడ్ అనేటువంటి క్రికెట్ ఆటగాడు ఆఫ్రికా అడవుల్లో సువార్త చేస్తున్నారు. తన కూతురు తన భార్య ఇంగ్లాండ్లో ఉంది. ఆమె దంతాలు పోగు చేసి ఆఫ్రికాకు పంపేదట. ఆయన అక్కడ చేసేవాడు సువార్త, ఈమె ఇక్కడ చేసేది. తన కూతురులు ఇద్దరును హాస్టల్లో చదువుతున్నారు. అయితే చదువుతూ ఉన్నప్పుడు ఆ తరుణంలో తండ్రికి ఉత్తరం రాసింది పరీక్షల టైం. డాడీ నాకు ఫలానా వస్తువులు కావాలి, నాకింత డబ్బు కావాలి అని చెప్పి ఆమె రాసి సంతకం పెట్టి తండ్రికి ఉత్తరం వేసింది. తండ్రి చదివి ఆయన ఒక ఇంగ్లాండ్ లెటర్ ఒకటి తీసుకొని, అమ్మ నీవు రాసిన ఉత్తరం నాకు ముట్టింది, నేను చదివాను అని అంటూ అక్కడ ఫిలిప్పీ 4:19 17-19 వాక్యాలని రాసి కింద సిటీ స్టడ్ అని సంతకం పెట్టాడట. ఆ పిల్లకి ఏదో తండ్రి ఉత్తరం రాశాడని వచ్చి చూస్తే ఏముంది, నీ ఉత్తరం నాకు ముట్టింది, నేను చదివాను. ఫిలిప్పీ పత్రిక 4 చదివితే క్రీస్తునందు మీకు విశ్వాసంలో మీకు ఆయన అన్నాడు అని ఎలా ఇస్తాడని చెప్పి ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. ఈ లోపుగా హాస్టల్లో వార్డెన్ మధ్యాహ్నం భోజనానికి బెల్ కొట్టారట. బెల్ కొట్టినప్పుడు అందరూ వెళ్ళారు. ఈ పిల్ల ఆ స్టడీ రూమ్లోనే ఉండిపోయి బల్ల మీద కాగితం పెట్టి ఉత్తరం పెట్టి ఏడుస్తుంది. కన్నీళ్ళన్నీ ఆ ఉత్తరం మీద రాలుతున్నాయట. అందరూ వచ్చారు, ఫలానా అమ్మాయి రాలేదు, కారణం ఏమని వార్డెన్ వచ్చినప్పుడు ఏడుస్తూ ఆ ఉత్తరం చూసి అప్పుడు ఆమె అనగా పాప అని చెప్పి నీ అక్కర్లన్నీ నేను తీరుస్తానని ఆమె శబ్దం చేసిన చేత ఆమె అక్కడి నుంచి సంతోషంతో వెళ్ళిపోయింది. అంటే దేవుని వాక్యము ఎన్నడూ మార్పు లేనిది, అందరితో మాట్లాడుద్ది. దేవునికి స్తోత్రం. అలాగే నా జీవితంలో మేము కొన్నిసార్లు బట్టలు లేకుండా మేము ఇబ్బంది పడుతున్న కాలంలో మేమేం చేయాలా, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేకుండా ఉంది. కొత్తగూడెం వచ్చిన తొలి రోజుల్లో అప్పుడు ఏం చేసాం, ప్రార్థన చేసాం. అప్పుడు వీధిలో మాత్రం నేను ప్రసంగం చేస్తున్నాను. అప్పుడు సేసై అనగా రెవరెండ్ అనగా డీనర్ చైన్మెన్
అనగా మాలోజీ స్వామిదాస్, అతను పాదిరి గారు కొడుకు, అతని క్లర్కు, అతని పిల్లలు ఉన్నారు. ఆయనకి 99 పిల్లలు చాలామంది ఉన్నారు. ఆయనకి పండగ ఏం చేసుకోలేదు. నేను వీధిలో నిలబడి నేను ప్రసంగం చేస్తున్నప్పుడు నా జీవితంలో చినిగిన చొక్కా కుట్టింది ఎన్నడూ వేసుకోలేదు. నేను ఆ రోజున చొక్కా చిరిగితే కుట్టకుండా వేసుకొని వెళ్ళాను. ప్రసంగం చేస్తున్నాను. ఆయన చూచాడు, నాతోటి ఏమీ మాట్లాడదు. అయిన తర్వాత పొద్దున్న మా ఇంటికి రమ్మన్నాడు. మంచిదని నేను ఇంటికి వెళ్ళాను. తెల్లారి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతమంది, వయసు ఎంత అని అడిగి ఆయన మనం బట్టల కొట్టు దాకా తీసుకెళ్ళాడు. ఆయన బట్టల కొట్టులోకి వెళ్ళని నేను అరుగు మీద కూర్చున్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఆయన నా భార్యకి 2 చీరలు, నా పిల్లలకి అందరికి 2 జతల బట్టలు తీసి మూట కట్టించుకొచ్చి నా చేతులు పెట్టాడు. అయ్యా దేవుడు మీకు ఇవ్వమన్నాడు. నాకు పిల్లలే, కానీ నా పిల్లల కంటే నీవు సేవకుని పిల్లలు కనుక నీ చిరుగును చొక్కా చూసి నీకు ఈ బట్టలు ఇవ్వాలనుకున్నాను, నా కొరకు ప్రార్థించాడు. తర్వాత అతడు ఆ విధంగా చేసిన తర్వాత ఆయనకి క్షయరోగం వచ్చింది, బాగయ్యాడు. ఆయన పిల్లలందరూ పెద్దోళ్ళయ్యారు, ఉద్యోగాలు చేశారు. ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడి క్రీస్తు యేసునందలి నా ప్రతి అక్కర్ను దేవుడు తీర్చాడు. అందుకే నేటి వరకు నా 99 పిల్లలు అనగా పెద్దవాళ్ళు అందరినీ చదివించాను. కారణం ఏంటి? నేను నమిడి ఆస్తి లేదు నాకు. ఇంటి వెనకాల ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరు నా ఆస్తి? క్రీస్తే. యేసయ్య నా స్వాస్థ్యం. కనుక ఆయన అడిగినప్పుడు ఆయన నాకు ఇస్తున్నాడు, నా అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నా పిల్లలందరినీ చదివించాను. అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ పెరిగి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్నారు. చాలామంది సువార్థకులుగాను, కొంతమంది అనగా దేవునిలో విశ్వాసులుగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారులకును నా మనవాళ్ళకి మనమరాళ్ళకి అందరికీ నేను చెప్పే ఆ చివరి మాటలు. ఎందుకనగా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచి ఈ 90 ఏళ్ళు కాపాడాడు. కాబట్టి నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. నా వలే మీరు కూడా విశ్వాసం కలిగి క్రీస్తులో స్థిరపడితే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దైవ దీవెని కావాలంటే దేవుని హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, దేవుని చూస్తారు. కనుక నీతి నిమిత్తం హింస